కొన్నాళ్లుగా చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారిపై సర్కార్ ఉక్కుపాదం మోపడం సరైంది కాదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ బీజీఎస్ సమీపంలో షెడ్లను కంటోన్మెంట్ అధికారులు నిలమట్టం చేశారు. ఈ క్రమంలో కూల్చివేతలు జరిగిన ప్రదేశాన్ని ఈటెల సందర్శించారు. కంటోన్మెంట్ సీఈఓతో ఫోన్తో మాట్లాడి కూల్చివేతలకు కారణం తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామంటూ ఈటెల భరోసా ఇచ్చారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవించే వారిని రోడ్డున పడేయవద్దని అధికారులకు సూచించారు. వేలాది మంది ప్రయాణికులకు వేదికగా ఉన్న జూబ్లీ బస్టాండ్ వద్ద వ్యాపారాలు నిర్వహించుకునే వారి గురించి అధికారులు పునరాలోచన చేయాలని కోరారు ఈటెల రాజేందర్. ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాలంటే సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడతా ఉంటుంది, ఆడపడుతూ ఉంటుంది. నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన 2024-25 బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ముద్రా రుణాలు కానీ, ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్ని రంగాలు. ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలొకేట్ చేయాలి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి, ఆల్ మీన్స్ సపోర్ట్ చేయాలి. దాంట్లో నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పేదవాళ్ళు నీళ్ళ బాటలు అమ్ముకుంటోళ్ళు, పాన్ డబ్బాలు నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న హోటల్ నడుపుకుంటూ ఎవరుతున్నారో కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి జరగమ్మ